guys, welcome back to NCS Fun YouTube channel. నేను మీ మునిచరణ్ సాయి. సో ఈ రోజు అయితే మనం మినీ క్యాన్వాస్ ఎపిసోడ్ 2 అయితే షూట్ చేయబోతున్నాం. సో మనం షూట్ చేసిన క్యాన్వాస్ ఎపిసోడ్ 1లో అది ఎక్కడుంది అని అనుకుంటున్నారేమో. See, here the canvas. సో నేను మినీ క్యాన్వాస్తో చేసిన వీడియోస్ అన్నీ కట్ చేసి లైన్గా అతికించుకుంటూ వెళ్ళిపోవచ్చు నా స్టూడియోలో. సో కాబట్టి నేనైతే ఇంకా 3 క్యాన్వాసెస్ అయితే ప్రిపేర్ చేశా. సో ఈ 2 అయితే స్మాల్ క్యాన్వాస్ అండ్ ఇది ఇప్పుడు మనం చేయబోతున్న బిగ్ క్యాన్వాస్ అన్నమాట. నేను లాస్ట్ ఎపిసోడ్లోనే చెప్పాను మీకు, నేను ఇప్పుడు ఎవరి లోగో డ్రా చేయబోతున్నానని. అండ్ వన్ అండ్ ఓన్లీ తెలుగు దోస్త్. సో మీకు తెలియకపోతే వెళ్ళి చూడండి, నేను లింక్ ఇన్ డిస్క్రిప్షన్ పెట్టను, మీరే వెళ్ళి చూడండి. సో ఇప్పుడు మనం కావాల్సింది బ్యాక్గ్రౌండ్ బ్లాక్. సో ఇప్పుడు మనం బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే డ్రా చేసుకుంటున్నాం. సో గైస్, లాస్ట్ ఎపిసోడ్ లాగా కాకుండా సరే ఫుల్ క్లారిటీతో అయితే వచ్చాను. నేను అన్న సబ్స్క్రైబర్ని ఎక్కువ నేను ఆ వీడియోస్ చూస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చి ఎవరిది గీయాలో చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే డ్రా చేసేయబోతున్నాం. ఇంకాసేపట్లో బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది గాయస్. ఓకే, నేను లాస్ట్ మినీ క్యాన్వాస్ వీడియో కూడా 2 కెమెరాస్ అయితే వాడాను. మీరు చూడకపోతే చూడండి. నేను మినీ క్యాన్వాస్ ఎపిసోడ్ 1 ఇది జస్ట్ ఇప్పుడే అప్లోడ్ చేసా. థంబ్నెయిల్ పెట్టాను లేదో. ఎపిసోడ్ 2 అయితే షూట్ చేయడానికి కూర్చునేసా. ఎపిసోడ్ 1 ఈరోజే షూట్ చేశా. దాదాపు 1 అవర్ అయిపోయి ఉంటుంది. ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకునేసి సో అదైతే కంప్లీట్ అయితే చేశా. సో ఆ వీడియో అయితే చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట ఈ వీడియో. సో మన బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మన ఎల్లో కలర్ని అయితే తీసుకోవాలి. సో అది గోల్డ్ కలర్లో ఉంటుంది. నా దగ్గర గోల్డ్ కలర్ లేదు కాబట్టి నేనైతే ఎల్లోని వాడుతున్నా. ఎల్లో అయితే బ్లాక్ మీద కనిపించట్లేదు, అస్సలు కనిపిస్తుంది గాయస్ లైన్. సో ఇది కూడా పోయింది. బ్లాక్ కలర్ పైన ఎల్లో అనేది ఇంపాసిబుల్. ఓకే, ఇక్కడైతే మనం టీడీ అనైతే రాసేసి గేమింగ్. సో గేమింగ్ అని కూడా రాసేసాను. సో ఇది వన్ ఆఫ్ ద షార్టెస్ట్ వీడియో ఇన్ మై ఛానల్. వన్ ఆఫ్ ద కాదు, ఇదే టాప్లో ఉంది షార్టెస్ట్ వీడియోస్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ముందుకు వస్తాను. బై.